వందనాలు తెలియపరుస్తున్నాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం. ఇప్పుడు సమయం దాదాపుగా 12 గంటలైంది. ఒక అర్ధ గంట లోపు మనము 12:30 కల్లా ముగించేద్దాం. ఇక్కడ గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో విశ్వాసం బట్టి ఉంది. ఎవరిని బట్టి? విశ్వాసం బట్టి. ఈ 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 17వ వచనంలో విశ్వాసం బట్టి ఉంటుంది, 20వ వచనంలో ప్రారంభంలో విశ్వాసం బట్టి ఉంటుంది, 21వ వచనంలో విశ్వాసం బట్టి, 22వ వచనంలో విశ్వాసం బట్టి, 24వ వచనంలో విశ్వాసం బట్టి, 27వ వచనంలో విశ్వాసం బట్టి, 28లో కూడా విశ్వాసం బట్టి, 30లో అనగా ఈ 11వ అధ్యాయం అంతటిలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతటిలో ఒక పదము రిపీట్ అవుతూ ఉండేది. ఏ పదం అది? విశ్వాసము. విశ్వాసం అనే పదము రిపీటెడ్గా ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రపంచంలో క్రైస్తవ్యానికి పునాది ఏమిటి? విశ్వాసమే. క్రైస్తవ్యానికి పునాది క్రైస్తవులకి ఉన్నది, ఇతరులకు లేనిది ఏంటి అంటే విశ్వాసమే. క్రైస్తవులకు ఉన్నది, క్రైస్తవేతరులకు లేనిది డిఫరెన్స్ విశ్వాసమే. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలుకి విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అసలు విశ్వాసాన్ని బట్టి అంటే ఒక అతను మరణాన్ని చూడకుండానే వెళ్ళిపోయాడు. విశ్వాసాన్ని బట్టి కొంతమంది రోగాలు తగ్గిపోయినాయి. విశ్వాసాన్ని బట్టి కొంతమంది జీవితాలు మార్చబడ్డాయి. విశ్వాసాన్ని బట్టి వారి యొక్క మరణం నుంచి కూడా రక్షింపబడ్డారు. అట్లా యేసు ప్రభువు వారు కూడా కొన్ని సందర్భాలు చెప్తాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను నీ విశ్వాసం నిన్ను రక్షించును. విశ్వాసం ద్వారా స్వస్థతలు, విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా మరణం నుండి జీవంలోకి దాటుట. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి అది పునాదిగా ఉంది ప్రియులారా, పునాది. అందుకే ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ అధ్యాయం ప్రారంభం కూడా విశ్వాసం అనే పదంతోనే ప్రారంభమైంది. చూడండి, విశ్వాసం ఉన్నది అని మాట ఉంది. నిరీక్షింపబడి వాటి యొక్కయు. ఇట్లా మనం గమనిస్తే ప్రియులారా, విశ్వాసము ఎవరన్నా కనిపిస్తే క్రైస్తవులు ఏమంటారు? ఈ సహోదరుడు విశ్వాస అండి, ఈ సహోదరి పరిచయం ఎలా చేస్తాం? విశ్వాసులే. కానీ ఆ విశ్వాసం ఉన్నదా లేదా అనేది ఈ యొక్క అంత్య దినాల్లో ప్రశ్నార్థకమైంది. మన జీవితాల్లో ఏమైంది? క్రైస్తవ్యం మన జీవితాల్లో ఉన్నదే, కానీ విశ్వాసం అనేది ఏమో దేవుడు చేస్తాడో చెయ్యడో, సీటు వచ్చిద్దో రాదో, ఉద్యోగం వచ్చిద్దో రాదో, వివాహం అయ్యిద్దో రాదో అని డోలయాన స్థితిలో, బలహీనమైన స్థితిలో మన విశ్వాసులని పిలబడే మన జీవితాల్లో మన విశ్వాసం అలాంటి స్టాండర్డ్స్లో ఉన్నది. అంత్యకాలంలో ఇంకా బలహీనమైంది. ఒక బ్యాచ్ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారంట. అది వరకు గుర్తు చేస్తా, మన సందర్భం కాదు, కానీ అందరు కలిసి ఉంటున్నారు. మేము విశ్వాసం అనుకుంటూ ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. దేవుడు పెళ్లి కుమారుడు రాగానే ఒక బ్యాచ్ మాత్రమే, ఒక గ్రూపు వారు మాత్రమే ఎత్తబడ్డారు. మిగతా వీళ్ళు విశ్వాసులే, కానీ విశ్వాసం లేని విశ్వాసులు. విశ్వాసం గల విశ్వాసులు ఎత్తబడ్డారు, విశ్వాసం లేని విశ్వాసులు. అదే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానం మనం ఆ భాగాన్ని గమనించగలం. సరే, మెట్టుకు ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది 31వ వచనంలో. విశ్వాసం బట్టి రాహాబు అనే వేశ్య, అమ్మా రాహాబు అనే వేశ్యకి ఏముందంట? విశ్వాసం ఉందని ఎవరు చెప్పారు? నేను చెప్తే చెల్లదు, నువ్వు చెప్పినా చెల్లదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. రాహాబు ఒకప్పుడు వేశ్యే, కానీ ఆమె రక్షణ పొందిన విశ్వాసి. ఆమెలో విశ్వాసం ఉంది. ఆమెలో ఎంత విశ్వాసం ఉందో, అచంచలమైన విశ్వాసం. ఎలాంటి విశ్వాసమో, ఆమె ఎంతగా తెగింపు కలిగిన విశ్వాసం ఉన్నదో
ఆమె ఎంత బలమైన విశ్వాసం ఉన్నదో మనము ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనం గమనిద్దాం ప్రియులారా. రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఎరుకో పట్టణము చాలా పెద్ద పట్టణము ప్రియులారా. అది కనాను దేశంలో ఉన్నది. ఆ పట్టణంలో అందరూ నశించారంట. అందరూ నాశనం చేయబడితే ఈ రాహాబు అనే వేశ్య యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ కుటుంబం సభ్యులు అంతా రక్షణ పొంది ఆ కుటుంబం ఒక్కటే కాపాడబడింది. అసలు ఆమె యొక్క విశ్వాసం యొక్క లెవెల్స్ ఎంత స్థాయిలో ఉన్నదో మనము గమనించాలి. కాబట్టి చూడండి, యెహోషువ గ్రంథము మనం గమనిస్తే యెహోషువ గ్రంథము మనము 2వ అధ్యాయము 1వ వచనం గమనించినప్పుడు, నూను కుమారుడు యెహోషువ వేగుల వారి ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీమునొద్దుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిన యెరికో రాజునికి వర్తమానం వచ్చెను. ప్రియులారా, ఇక్కడ గమనించినప్పుడు రాహాబు అంటే అర్థం ఏమిటంటే, రాహాబు అనే ఒక స్త్రీ పేరు. దాని అర్థం ఏమిటంటే గర్వము లేదా విశాలత అనే 2 అర్థాలు ఈ పేరుకు ఉన్నది అనే విషయాన్ని మనము గమనించగలము. ఈ రాహాబు ఏ జాతికి చెందిన స్త్రీ అంటే, ఏ జాతికి చెందిన స్త్రీ? యూదురాలా, బెన్యామీన్ రాలా? ఏ జాతి స్త్రీ? అన్యురాలు. ఎవరు? అన్యురాలు, జెంటైల్. రాహాబు అనే స్త్రీ ఈమె అన్యురాలుగా ఉంటుంది. ఈమె యొక్క వృత్తి ఏమిటి? ఈమె ఏం జాబ్ చేస్తుంది? ఈమె ప్రొఫెషన్ ఏమిటి? ఆలోచిస్తే ఏమిటి ఆమె వృత్తి? ఏముంది ఆమె వృత్తి? 2వ వచనంలో 1వ వచనంలో ఉంది, రాహాబు అని ఒక వేశ్య. ఈమె వృత్తి వేశ్యా వృత్తి, వ్యభిచారపు వృత్తి కలిగి ఉంది. ఎంతో చెడ్డ వృత్తిని కలిగి ఉంది. తన జీవనోపాధి కొరకు చెడ్డ వృత్తిని కలిగి ఉంది. ఈమె ఎక్కడ ఉంటుందంటే, ఈమె యోర్దాను నది అవతల ఉన్నటువంటి కనాను దేశంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కనాను దేశంలో. ఏ పట్టణంలో ఉంటుందంటే యెరికో పట్టణంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? యెరికో పట్టణంలో ఆమె నివాసం ఉంటుంది. ఆమె ఇల్లు ఎక్కడ ఉందంటే చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఆమె ఇల్లు చాలు. ఆమె ఇల్లు ఎక్కడుందంట? పట్టణపు ప్రాకారం మీద ఉందంట. ఆ పట్టణం చుట్టూ ఏముంది? ప్రాహారం అంటే ప్రహరీ గోడ, చుట్టూ గోడ ఉందంట. ఆ గోడ మీద ఉందంట ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు అందరూ కనపడదా? ఇల్లు ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఒకళ్ళు అందంగా ఉండొచ్చు, అందరినీ ఆకర్షిస్తూ ఉంది ఆ ఇల్లు. మంచి ఇల్లు అంటే అది చెడ్డ కార్యకలాపాలకు ఇల్లు. ఆమె వృత్తిపరంగా అది వేశ్యా వృత్తి కలిగిన ఆమె ఆ యొక్క యెరికో పట్టణం యొక్క ప్రాకారపు గోడ మీద ఇల్లు కట్టుకొని నివసిస్తుంది. బహుశా అందరికీ కనపడాలని కట్టుకుందేమో మరి తెలియదు, కానీ ఆమె ఆ విధముగా ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నది. ప్రియులారా, ఏ ఊరిలో నివసిస్తుంది ఆమె? ఏ ఊరు? యెరికో అనే ఒక పట్టణంలో నివసిస్తుంది. ఈ యెరికో అనే పట్టణానికి పేరుకి అర్థం ఏమిటి గమనిస్తే ఫ్రాగ్రెన్స్ అనగా సువాసన. పేరుకి అర్థం ఏమిటి? సువాసన. ఏ పేరుకి అర్థము? యెరికో అనే పేరుకు అర్థము సువాసన. పేరులో సువాసన ఉన్నది. పేరుకి అర్థం సువాసనే. కానీ ఆ యెరికో పట్టణంలో ప్రజలు ఎలా ఉన్నారంటే పాపంతో నిండి ఉన్నారు, దుర్మార్గపు శాస్త్రంతో నిండి ఉన్నారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారు, వారు దేవునికి విరోధులుగా ఉన్నారు, నిజ దేవుని ఎరగని వారిగా ఉన్నారు, నిజ దేవుని తృణీకరించిన వారిగా ఉన్నారు. పేరైతే సువాసనే, కానీ వారి క్రియల వల్ల వారి జీవితాల వల్ల ఆ యెరికో పట్టణంలో ప్రజలు ఎలా ఉన్నారంటే దుర్వాసనతో ఉన్నారు. చాలామంది పేరుల్లో మంచి అర్థం ఉండిద్ది, పేరు గొప్పగా ఉంటుంది, కానీ గొప్పగా తీరు సరిగా ఉండని పరిస్థితులు నేటి క్రైస్తవ జీవితాల్లో మనము చూస్తున్నాం. ప్రియులారా, చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు 2వ వచనంలో, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి
నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునికి వెళ్ళుడి. ఎవరితో చెప్తున్నారు ఇక్కడ? ఎవరితో చెప్తున్నారు? దేవుడైన యెహోషువతో చెప్తున్నాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువా, నీవు నీ జనులు ఈ యోర్దాన్ని దాటి వెళ్ళండి, ఆడ కనాను దేశం ఉంది, ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను, ఆ ప్రాంతాలంతా మీరు ఆక్రమించుకోవచ్చు, స్వాధీనపరచుకోవచ్చు, అది నేను మీకు ఇస్తానని ప్రమాణం చేస్తున్నానని ఆయన పితరులతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 6వ వచనంలో మాట గమనిద్దాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ప్రియులారా, ఆ యొక్క కనాను దేశాన్ని నేను పితరులతో ఇస్తాను, ప్రమాణం చేశాను, నిశ్చయంగా ఆ దేశాన్ని మీకు ఇస్తాను, మీరు స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి మీరు ఆ యొక్క యోర్దాను అవతలున్న కనాను దేశానికి వెళ్ళి స్వాధీనపరచుకోమని దేవుడు యెహోషువతో చెప్పాడు. వాస్తవానికి యెహోషువ చాలా దిగులుగా విచారంగా ఉన్నాడు. ఎందుకున్నాడంటే తమ నాయకుడైనటువంటి మోషే చనిపోయేకి ఇప్పుడు యెహోషువ భయంగా ఉన్నాడు. అయ్యో, నేను ఒంటరి వాడిని, వీళ్ళేమో అలివి కాని ప్రజలు, అర్థం కాని ప్రజలు, చెప్పిన మాట వినరు ప్రజలు, వీళ్ళు నేను ఎట్లా నడిపించాలి, ఎట్లా చెయ్యాలి, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ఏ విధంగా చేర్చాలి అని తర్జన భర్జన పడతా, బాగా ఆలోచిస్తా, బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ధైర్యపరుస్తాడు. యెహోషువా, నువ్వు భయపడబాకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడవను, నేను నిన్ను విడబాయను అని దేవుడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని యెహోషువను బలపరుస్తూ నేను ముందుగా పితరులతో ప్రమాణం చేసిన దేశానికి ఇస్తాను, అక్కడికి వెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే ఒక ప్రణాళిక చేశాడు. ఏమనంటే, మనం ఏం తెలియకుండా ఏకాఏకి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితులు ఎట్లుంటే తెలియదు కాబట్టి ఒక ఇద్దరిని మనం వేగుల వారంటే సీక్రెట్ ఏజెంట్స్ని పంపిద్దాం. అక్కడ ఆ యొక్క పరిస్థితులు ఎక్కడున్నాయో, ఆ జనం ఎట్టుండారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏందో ఆ స్థితిగతులు ఎట్టుండయో, ఆ రాజు ఎలాంటి వాడు, ఆ యొక్క పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోరమ్మని రహస్యంగా ఇద్దరిని పంపించాడు. ఎవరు? యెహోషువ. ఎక్కడికి పంపించాడు? కనాను దేశంలో ఉన్నటువంటి యెరికో పట్టణానికి పంపించాడు. ఆ యొక్క కనాను దేశానికి ఎంతమంది వెళ్ళారు? ఇశ్రాయేలు ప్రజలు 2 వెళ్ళారు. వారు వేగుల వారు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే రాహాబు అనే ఒక వేసే ఇంటికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళంగానే ఆ చుట్టూ గోడలు కనపడి ఉండొచ్చు, ఆ గోడ మీద చెప్పే కిందాక మీకు ప్రాకారం ఎత్తైన ఇల్లు ఒకటి కనపడి ఉండొచ్చు. ఏదో ఇల్లు ఎత్తుగా ఉంది, ఇక్కడికి వెళ్దాంలే అని చెప్పి అక్కడికి వారు వెళ్ళి ఉంటారు. వెళ్ళగానే ఆ యొక్క రాహాబుని వేసే ఇంటికి వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇద్దరు వేరే దేశపోళ్ళు, 2 ప్రజలు వేగుల వారు ఆ యొక్క యెరికో పట్టణంలో ప్రవేశించారని ఎవరు తెలిసిన విషయం? యెరికో రాజుకు తెలిసింది. రాజు తెలిసి ఆయన వాళ్ళ మనుషులను పంపించారు. రాజు మనుషులు అంటే ఎవరు? బంట్రోతులు, సైనికులు పంపించుంటారు. పోయి వాళ్ళని పట్టుకురండి, వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ పెడరాకు ఎరగదీసి వాళ్ళ మరణదండకు గురి చేద్దాం, నా అనుమతి లేకుండా నా దేశంలోకి ఎట్లా వస్తారు వాళ్ళు అని చెప్పి పంపించారు. ఆయన కబురు ఎడదీస్తుంటే 2 వచ్చారు. ఆ 2 కూడా ప్రాకారం మీద కట్టబడినటువంటి రాహాబు అనే వేసే ఇంటిలోకి వెళ్ళారు అని తెలిసిందంట. ఆయనకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. రాజుకి ఏమొచ్చింది? ఇన్ఫర్మేషన్ వచ్చేలేకి ఈయన కన్ఫామ్గా ఇద్దరిని పంపించి వాళ్ళు పోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఆ 2 వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? రాహాబు ఇంటికి వచ్చారు. ఇప్పుడు 2వ వచనం, దేశమును వేగుచుచ్చుటకు ఇశ్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రి ఇక్కడ వచ్చిరని యెరికో రాజుకు వర్తమానం వచ్చును. అతడు నీ యొద్దకు వచ్చిన ఇంటి చేరిన ఆ మనుషులు వెలుపులో తీసుకురమ్మని, వారు ఈ దేశం అంతని వేగుచుచ్చుడికి వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా రాజు కూడా 2 సైనికులు పంపించేశాడు. పోయి మీరు రాహాబు వేసి దగ్గరికి వెళ్ళండి, రాజుగారు ఆజ్ఞని చెప్పండి, ఆ 2 మనుషులు బయట తీసుకురమ్మని చెప్పండి, వాళ్ళని తీసుకొని రండి, శిక్షిద్దామని చెప్పి రాజు చాలా ఆగ్రహంతో పంపిస్తే వాళ్ళు వచ్చి ఈ వేసతో మాట్లాడుతున్నాడు. 4వ వచనం, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఎదుగు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి వచ్చిన ఎరుగును,
చీకటి పడుచున్న గవన వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిన ఎరుగును. మీరును శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపు కట్టెలు వారిని దాచిపెట్టును. ఏమేం చేసిందంటే ఇశ్రాయేల్ నుంచి వచ్చిన ఇద్దరు వేగుల వారిని ఆమె ఇల్లే ప్రహరీ గోడ మీద ఉంటే ఆ యొక్క ఇంటి మీద మిద్దె మీద ఒక జమ్ము ఉందంట. జమ్ము తెలుసు కదా మీకు, చెరువు దగ్గర ఉంటుంది. ఆ జమ్ము కట్టలుగా వేస్తుందంట. ఆ జమ్ము కట్టల్లోకి వీళ్ళిద్దరిని చేర్చి ఆ జమ్ము కప్పిందంట. జమ్ము కప్పి దాచిపెట్టిందంట. మిద్దె మీద దాచిపెట్టి కిందకు వచ్చి సైనికులు వచ్చి రాహా బయటికి రా అంటే వస్తే, అమ్మా ఇజ్రాయేల్ నుంచి ఇద్దరు ప్రజలు వచ్చారంటే వేగుల వారు, రాజుగారు సమాచారం అందింది, తీసుకురమ్మన్నారు, వారిని శిక్షించాలంట, వారిని పంపి బయటికి అంటే ఏం చెబుతుందేమా? ఏం చెబుతుంది? అయ్యా వాళ్ళు వచ్చిన మాట నిజమే కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియదు. వాళ్ళు ఇజ్రాయేల్ నుంచి వచ్చారా ఇంకెక్కడి నుంచి నాకు తెలియదు. వాళ్ళు వచ్చిన మాట నిజమే. చీకటి పడిచి ఉండగా వాళ్ళు గవని వేయబడక ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. గవని అంటే ఏంటంటే పట్టణంలో చుట్టూ ప్రహారీ ఉంది కదా, గేటు, మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే గేటు వేయకముందే వాళ్ళు చీకటి పడతా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తే గేటు కూడా వేసి ఉంటారేమో. వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు త్వరగా పోండి, మీరు ఆలోచిస్తూ ఆగి ఉండారంటే వాళ్ళు దొరకరు, మీరు త్వరగా వెళ్ళి తరిగి పట్టుకోండి వారిని, అప్పుడు దొరుకుతారు మీకు అని చెప్పి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసింది. వాళ్ళు గబగబా చెప్పులు వేసుకొని పరిగెత్తుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. దొరుకుతారు, పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారిని జాగ్రత్తగా పైన జమ్ములో దాచిపెట్టింది. ఏమిటి? రాజుగారు పంపిస్తే ఈమెంత ధైర్యంగా వీళ్ళని దాచిపెట్టడానికి కారణం ఏమిటి? ఒకవేళ రాజు తెలిస్తే, ఈమె దాచిపెట్టిందని తెలిస్తే ఏం చేస్తారేమని? రాజు తీసుకెళ్ళి మరణదండ విధిస్తాడు, చంపేస్తాడు, ప్రాణం తీసేస్తాడు ఆమెది. అందరు చూడ బహిరంగంగా ఆమెను ఉరిదీస్తాడు, మరణదండకు అప్పగిస్తాడు. అయినా ఆమె ఎందుకు ఇద్దరిని దాచిపెట్టింది? వీళ్ళని డబ్బులు తెచ్చిచ్చుంటారా? ఏమన్నా బంగారం తెచ్చిచ్చుంటారా? వీళ్ళ దగ్గర ఏముంది? వీళ్ళంతా అడవిలు తిరిగే బ్యాచ్. ఏ బ్యాచ్? వీళ్ళు అరణ్యంలో ఉండవాళ్ళే కదా. ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి ప్రయాణమై వస్తూ అరణ్యంలో ఉన్నారు వీళ్ళు. ఆ ప్రయాణంలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ దగ్గర ఏముంటాయి? కానీ ఆమె ఎందుకు అంతగా తెగించింది అంటే, ఆమెంట చిన్నప్పుడు దేవుడి గురించి వింది. ఆమె ఏమిందో చూద్దాం ఇక్కడే. చిన్నప్పుడు దేవుడి గురించి విందంటే మీకేమని చెప్పిందా రాహాబు అని మీరు అనుకోవద్దు. బైబిల్లో ఉన్న మాట నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చూడండి, 9వ వచనం నుంచి చదివితే, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చున్నాడని మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశవాసులకు ధైర్యం చూడని ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగ ఆరిపోజేసాను అని చెబుతుంది. ఏమని చెప్తుంది? అయ్యా, ఐగుప్తు దేశంలో నుంచి మీరు వస్తున్నప్పుడు ఐగుప్తీయులు మిమ్మల్ని చంపాలని, ఇశ్రాయేలును చంపాలని రథాలు వేసుకొని ఫరో సైన్యం వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా మీ పక్షాన ఉండి ఆ యొక్క ఐగుప్తు దేశస్తులను ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆ యొక్క ఐగుప్తులు ముంచి చంపేసిన ఫరో సైన్యాన్ని, రథాలని, గుర్రాలని సంహరించిన తర్వాత ఆ యొక్క ఎర్ర సముద్రం ఆరిన నేల మీద మీరు ఎలా నడిచారో ఇవన్నీ నేను తెలుసుకున్నాను, నేను విన్నాను. మీ దేవుడు ఎంత గొప్పవాడు అని దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుడు చేసిన అద్భుతాల గురించి ఈమె ఎప్పుడింది? వాళ్ళు రాంగలు విందా? వీళ్ళు చెప్పారా? ముందుగానే వింది. ముందుగానే ఆమెకి సమాచారం తెలిసింది. తర్వాత చదువుతుంది, యోర్దాను తీరమున అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిదురు అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిదురు ఆ సంగతి మేము వింటిమి. అయ్యా, ఆ అమోరీయులు రాజు ఉన్నారు కదా, వాళ్ళు సీహోను ఓగును మీరు ఎలా నిర్మూలన చేశారో, దేవుడు మీ పక్షాన ఉండి ఇశ్రాయేల్ పక్షాన ఉండి ఆ రాజులను ఏ విధంగా చంపేపిచ్చాడో, నిర్మూలన చేశాడో అవన్నీ నేను విన్నానయ్యా. 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. విన్నప్పుడు ఏమైందంట ఆమెకి? గుండెలు కరిగిపోయింది. అంటే కరిగిపోయినాయనా? భయం వేసింది. వామ్మో, ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఎర్ర సముద్రాల్లో శత్రువులు ముంచివేశాడు, వాళ్ళ జనాలనేమో పొడి నేలలో నడిపించాడు, గొప్ప రాజులైనటువంటి సీహోను ఓగు అనే వారిని కూడా సంహరింపజేశాడు. ఆ దేవుడు గొప్పతనం గురించి ఆమె విన్నప్పుడు, అమ్మో అంత గొప్ప దేవుడా అని
ఏముంది. వాస్తవానికి ఏమెవరు? అన్యురాలు. అన్యురాలు అంటే ఏంది? అన్ని దేవతలు పూజించే వ్యక్తి. అయ్యో మన దేవుళ్ళు మన దేవతల కన్నా నా దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని ఆమె విన్నది, గ్రహించినది. 11వ వచనం, మీ దేవుని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందున్న దేవుడు. అయ్యా మీ దేవుడు మామూలు దేవుడు కాదు, మా దేవుడిది భూమి మీద ఉండే బ్యాచే కానీ మీ దేవుడు ఆకాశంలో ఉన్న దేవుడే, భూమి మీద ఉన్న దేవుడే. అనగా భూమి ఆకాశములు మీ దేవుడి వశంలో ఉన్నవి, ఆయనంత గొప్ప దేవుడు అనే విషయాన్ని ఆమె విన్నది, గ్రహించినది, విశ్వాసం ఉంచినది. విన్నది, గ్రహించింది, విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసం వలన రాజు మాటకు కూడా భయపడలా. రాజు మాట కూడా ఆమె భయపడలా. రాజు సైనికులు వచ్చారు. సైనికులు చేతులు ఊపుకుంటూ వస్తారా? వాళ్ళ చేతులు ఏమంటే ఏదో ఒక ఆయుధాలు ఉంటాయి లేదా? వస్తారు. వాళ్ళు వచ్చి మా రాహాబు గారు బయటికి రండి కొంచెం అని మాట్లాడతారా? వాళ్ళు చాలా రాజు భటులు, సైనికులు వారి అధికార దర్పాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. అంత గద్దించి వారు మాట్లాడినా కూడా ఆమె దేవుని మీద విశ్వాసంతో, అయ్యో వచ్చిన వారు ఇశ్రాయేలు 2 వేగుల వారు, వీరు నిజదేవుడు, భూమి యందును ఆకాశమందున్న నిజదేవుడు, వారి యొక్క బిడ్డలు వీరు. ఈయన వచ్చిన వారు ఆ యొక్క నిజదేవుడు ఎర్ర సముద్రాన్ని ఆ యొక్క 6 నెలలుగా చేసిన దేవుడు. అదిగో ఫరో సైన్యాన్ని, ఐగుప్తు సైన్యాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచివేసిన దేవుడు. అదిగో సీహోను, ఓగుగనే అమోరీల రాజులను సంహరించి నిర్మూలించిన ఆ యొక్క గొప్ప దేవుని యొక్క బిడ్డలు వచ్చారు. కాబట్టి మన రాజు కన్నా, మన సైనికుల కన్నా, మన దేవుళ్ళ కన్నా వీళ్ళ దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని అర్థం చేసుకుంది, విన్నది, గ్రహించింది, విశ్వాసం ఉంచినది. తనకు వచ్చిన ఒకే ఒక ఆపర్చునిటీని ఎలాంటి మిస్ చేసుకోకుండా ఆమె యూటిలైజ్ చేసుకుంది, ఉపయోగించుకుంది. ఆమె తెగించింది, విశ్వాసం ఉంచింది. ప్రియులారా, చాలామంది అన్యులు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అనేక అవమానాలు వస్తాయి. మీరు మా దినానికి రాలేదని, మా యొక్క కార్యక్రమాలకు రాలేదని చాలా అవమానిస్తారు. ఒక్కసారి పలకరు, కొన్నిసార్లు త్రోసివేస్తారు. వీళ్ళు విశ్వాసం గట్టిదైతే వీళ్ళు నిలబడతారు. వీళ్ళు ఆ విశ్వాసం బలహీనమైతే మళ్ళీ అక్కడ ఏమవుతారు? కాంప్రమైజ్ అవుతారు. ప్రియులారా, రాహాబు విశ్వాసానికి కూడా పరీక్ష వచ్చింది. ఆ విశ్వాసం వచ్చింది, ఏమొచ్చింది? పరీక్ష వచ్చింది. ఎక్కడి నుంచి పరీక్ష? రాజు నుంచే వచ్చింది. సైనికులే పంపించాడు. ఆయన ఆ యొక్క పరీక్షలో నిలబడి ఆమె విశ్వాసంలో, దేవుని యందు విశ్వాసంలో బలముగా ఉన్నది ప్రియులారా. కాబట్టి బలముగా ఆమె ఉండి వారిని ఎదిరించింది, వారి మాటలను త్రోసివేసింది. ఇంకా గమనిస్తే చూడండి, గమనించినప్పుడు మనము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన. అవును, ఆమె విన్నది. ఆ వెంట వల్ల ఏం కలిగింది? ఆమెకి విశ్వాసం. అది ఎవరి గురించి వింది? క్రీస్తుని గురించి, అనగా యెహోవా దేవుడి గురించి, నిజ దేవుడి గురించి విన్నప్పుడు ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఎవరో ఒకరి గురించి వింటాం మనం, గొప్ప వాళ్ళ గురించి, యుద్ధ వీరుల గురించో, లేదా మేధావుల గురించో, లేదా మంచి టాలెంటెడ్ పర్సన్స్, శాస్త్రజ్ఞ వింటాం. కానీ మనకు విశ్వాసం కలిగిద్దా? వాళ్ళు గొప్పవాళ్ళు, పాపం వాళ్ళు మంచి టాలెంటెడ్, మంచి గొప్పవాళ్ళు, మంచి ఎడ్యుకేటెడ్, లేదా మంచి వాళ్ళు చాలా యుద్ధ వీరులు, బలవంతులు అనుకుంటాం. కానీ మనకేం విశ్వాసము కలగదు. గొప్పవాళ్ళ, అమ్మో గొప్పవాళ్ళ అనుకుంటాం, అంతే. విశ్వాసం కలగదు. విశ్వాసం ఎప్పుడు కలిగిద్దంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, నిజమైన దేవుని గురించి విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఈమె నిజమైన దేవుడి గురించి విన్నది, గ్రహించింది, విశ్వాసం కలిగి ఉంది ప్రియులారా. తర్వాత చూడండి, మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం చదివినప్పుడు, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం, వెలుపులు తీసుకొని వచ్చి, అయ్యలారా, ఇప్పుడు అడుగుతున్న వ్యక్తి ఎవరు? ఈయన జైలరు, చెరసాల అధిపతి. ఒక పెద్ద చెరసాల ఉంటే, అప్పుడు రోమా ప్రభుత్వం అప్పుడు పెద్ద చెరసాల ఉంది, జైలు ఉంది. ఆ జైలుకి అధికారి ఈయన కింద చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. అటెండర్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటారు, గేట్ కీపర్స్, వీళ్ళందరూ చాలా స్టాఫ్ ఉంటారు. పెద్ద బిల్డింగు, ఈయనకు ఉండడానికి నివాసము, చాలా
చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తి అంటున్నాడు ఈయన, బయటకు వచ్చి దండం పెట్టి, అయ్యా రక్షణ పొంది నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఈయన రక్షణ పొందడానికి ఏం చేయాలని పౌలు శీలలను వేడుకుంటున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అందుకు వారు అంటే ఎవరు? పౌలు శీలలు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచయ్యా, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. అయ్యా నువ్వు ఇంతకాలం నీ ఉద్యోగం విశ్వాసం ఉంచేవేమో, లేక రోమా ప్రభుత్వం ఎందుకు విశ్వాసం ఉంచేవేమో, ఆ రోమా అధికారులు ఎందుకు విశ్వాసం ఉంచేవేమో, కానీ ఇప్పుడు విశ్వాసం ఉంచవలసింది ఎవరు ఏంటంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆ జైలరు ఏ విధంగా తన రక్షణ కొరకు వారి ఇంటి వారి రక్షణ కొరకు వేడుకున్నారో, అదేవిధంగా ఇక్కడ ఈ రాహాబును వేసి కూడా రక్షణ కొరకు వేడుకుంటుంది. గమనించండి ఆ మాట. మనం చూద్దాం 13వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళు వారి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చూడండి. ప్రియులారా, ఈమె ఒక్క రక్షణ గురించే కాకుండా వాళ్ళ తండ్రి గురించి, తల్లి గురించి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరి రక్షణ కొరకు వేడుకుంటుంది ప్రియులారా. కాబట్టి రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఆమె గుర్తించింది. వేడుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే చూడండి 17వ వచనం. ఆ మనుషులు ఆమె తిట్లను, ఇదిగో మేము ఈ దేశానికి వచ్చేవారము గనుక, ఏమంటున్నారు వీళ్ళు? మేము ఈ దేశానికి వస్తాం, ఈ దేశాన్ని గెలుస్తాం, ఈ దేశానికి మేము వచ్చేవారం కనుక నీవు మా చేత చేసిన ఈ ప్రమాణం నిమిత్తము, ఈ ప్రమాణ విషయం మేము నిర్దోషమగినట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారం కట్టి, ఏమిచ్చారు వాళ్ళు? ఒక ఎర్రని దారం ఇచ్చి దారాన్ని ఆ కిటికీకి కట్టమంటున్నాడు. కిటికీకి వేలాడదీయమంటున్నాడు దారాన్ని. నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములని, నీ తండ్రి ఇంటి వారందరూ ఇంట్లో చేర్చు, అందరి ఇంట్లో చేర్చండి. మేము వచ్చినప్పుడు ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు మేము ఎర్రన దారాన్ని చూసి ఈ ఇంటి వారిని రక్షిస్తాము అని ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజల నుంచి వచ్చినటువంటి ఇద్దరు వేగుల వారు ఏమతో వారు ప్రమాణం చేస్తున్నారు ప్రియులారా. వాళ్ళకి మాట ఇస్తున్నారు ప్రియులారా, ఆ విధంగా తర్వాత యెరికో పట్టణము ఏ విధంగా నాశనం చేయబడి మనం ఎరిగి ఉన్నాం. యెరికో పట్టణము ఎలా నాశనం చేయబడిందంటే వాళ్ళు ఒకరోజు తిరుగుతారు, ఒకసారి రెండోసారి, మూడో రోజు ఇశ్రాయేల్ ప్రజలంతా వచ్చి యెరికో పట్టణం చుట్టూ మొదటి రోజు ఒకసారి తిరిగారు, రెండో రోజు రెండోసారి, ఇంకొకసారి, అట్లా 6 సార్లు తిరిగిన తర్వాత 7వ రోజు మాత్రం ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు తిరుగుతారు. 7వ రోజు మాత్రం 7 సార్లు. మొదటి రోజు ఒక్కసారి తిరిగారు, రెండో రోజు ఒక్కసారి తిరిగారు, మూడో రోజు ఒక్కసారి తిరిగారు, 4వ రోజు ఒక్కసారి తిరిగారు, 5వ రోజు ఒక్కసారి తిరిగారు, 6వ రోజు ఒక్కసారి, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరిగారు. ఎవరు చుట్టూరు? యెరికో పట్టణం చుట్టూ. ఎవరు తిరిగారు? ఇశ్రాయేల్ ప్రజలు. తర్వాత యెరికో ఏమైంది? యెరికో గోడలు కూలిపోయినాయి. ఎవరు కూల్చారు? దేవుడే కూల్చివేశాడు. ఆ యెరికో పట్టణము మొత్తం కూలిపోయి మనుషులు చనిపోయారు, జంతువులు చనిపోయినాయి, ఆస్తి నష్టమైంది, అంత నష్టమైంది, అంత నిర్మూలమైంది. కానీ ఒక్క ఇల్లు మాత్రం కూలిపోలా, ఒక్క ఇంట్లో వాళ్ళు మాత్రం నాశనం కాల. ఎవరు ఆ ఇంట్లో వాళ్ళు? రాహాబు అని వేసే యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆమె అందరూ రక్షింపబడ్డారు ప్రియులారా, రక్షింపబడ్డారు. కాబట్టి ఆమె రక్షణ కొరకు, ఆమె కుటుంబ రక్షణ కొరకు ఆమె ఏం చేసింది? వారిని వేడుకున్న తర్వాత వారు చెప్పినట్లుగా పాటించింది. ఇక్కడ మనం గమనిస్తే 21వ వచనంలో, 21 లాస్ట్లో, వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారం కిటికీకి కట్టెను. వారు చెప్పారు ఎర్ర దారం ఇచ్చి, ఆమె వెళ్ళిన తర్వాత ఆ దారాన్ని కట్టమని చెబితే ఆమె నిర్లక్ష్యంగా లేదు, వారు వెళ్ళంగానే ఎర్ర దారాన్ని ఆ కిటికీకి కట్టారు. కాబట్టి రక్షణ విషయంలో ఈమె వేడుకోవటమే కాకుండా వారు చెప్పిన మాటలను ఆమె అనుసరించింది, విన్నది, గ్రహించింది, విశ్వాసం ఉంచింది, దేవుని బిడ్డలు చెప్పిన మాటలను అనుసరించి రక్షింపబడింది ప్రియులారా, రక్షింపబడింది.
కాబట్టి ఈ అన్యురాలైనటువంటి రాహాబు, ఈ వేశ్యావృత్తిలో ఉన్న రాహాబు నిజదేవుణ్ణి ఎరిగింది, తెలుసుకుంది, నిజదేవుని గురించి విన్న తర్వాత గ్రహించింది, విశ్వాసం ఉంచింది, రక్షణ పొందింది. అన్యురాళ్ళు ధన్యురాలైనది. అన్యురాలైన రాహాబు ధన్యురాలయ్యి ఆమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఈమె పేరు చేర్చబడింది. చూడండి, మత్తయి వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినప్పుడు, మత్తయి వార్త 1వ అధ్యాయము 5వ వచనం, నయసాను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్యాను కనెను, యెష్యా రాజైన దావీదును కనెను. మొదటి వచనం, మత్తయి వార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఆ ఇద్దరు వేగుల వారు వచ్చారని చెప్పిల్లా. ఆ ఇద్దరు వేగుల వారు, ఒక వ్యక్తి పేరు సల్మాను. ఏం పేరు? సల్మాన్. కొంతకాలం తర్వాత రాహాబు సల్మాన్ వివాహం చేసుకోవడం జరిగింది. ఆ వివాహం చేసుకున్న తర్వాత వీరి యొక్క వివాహ జీవితంలో బోయేజు అనే బిడ్డను కన్నారు. బోయేజును కన్నారు. ఆ బోయేజు రూతుని వివాహం చేస్తున్నారు. రూతు సంగతి తెలుసుగా మీకు. రూతు కూడా అన్యురాలే, ప్రభు నమ్ముకొని ధన్యురాలే. ఆమె కూడా ఆమె ఓబేదును కంది. ఓబేదు యెష్యాను, యెష్యా రాజైన దావీదును. యేసు ప్రభువారు దావీదు అబ్రహాం కూడా దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. యేసు ప్రభువారు కూడా ప్రియులారా ఆ యొక్క యేసు ప్రభువారి యొక్క వంశావళిలో ఎవరి పేరు చేర్చబడింది? రాహాబు చెడ్డదే, పాపాత్మురాలే, వేస్తే కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత తన జీవితాన్ని మార్చుకొని సరిచేసుకొని ప్రభు నమ్ముకున్న బిడ్డ వివాహం చేసుకొని సక్రంగా సాగిపోతూ దేవసు ప్రభు యొక్క వంశావళిలో పేరు చేర్చబడింది. ఆనాడు ప్రియులారా, ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తు ప్రజలను కూడా ఆ యొక్క మొట్టమొదటి మగపిల్లవాడిని చంపాలని ఆ యొక్క దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు. మీరు ఏం చెప్పారంటే, మీరు ఒక పస్కా పశువును, గొర్రెపిల్లను మీరు వధించి మీ ద్వారబంధముల మీద ఆ రక్తమును రాసి పెడితే మృత్యుదేవత ఆ యొక్క ద్వారబంధం రక్తాన్ని చూసి దాటిపోయి మిమ్మల్ని చంపకుండా ఉంటారని చెప్పేసి దేవుడు చెప్పాడు లేదా? ఆ విధంగా వారి యొక్క పస్కా పశువును, ఆ యొక్క గొర్రెపిల్లను వారు ఆ వధించే రక్తాన్ని ఆ ద్వారబంధాలకు రాసినప్పుడు వారికి ఏ హాని కలగకుండా దేవుడు ఆ యొక్క మరణదేవత లేక మృత్యుదేవత మరణము ఆ ఇంటిని దాటి వెళ్ళింది. ఆ విధంగా వారు రక్షింపబడ్డారు. ప్రియులారా, ఆ విధంగా రక్షించబడ్డారు. అదేవిధంగా ఈ యొక్క ఎర్రని దారము కట్టినటువంటి ఈ యొక్క రాహాబు అనే ఇంటివారు ఆ ఇంటిని కూడా దేవుడు రక్షించాడు. ఆ పస్కా పశువు, ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరంటే లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. సర్వమానవాళి పాప పరిహార నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాడు. కలువరి శిలువలో సర్వమానవాళి పాప పరిహార నిమిత్తము ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ యొక్క రక్తంలో సర్వమానవాళి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది, పాప విమోచన కలిగింది. ఆ విధంగా ప్రియ ప్రభువారు సర్వమానవాళిని రెండవ మరణమైన నరకాగ్ని శిక్ష నుంచి రక్షించారు. పస్కా పశువు గొర్రెపిల్ల ఆ రక్తం అనేది ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పుడు మరణం నుండి రక్షించింది. ఆ ఎర్రని దారము కట్టినటువంటి ఆ యొక్క రాహాబు అని వేసే కిటికీకి కట్టిన ఎర్రని దారం అనేది ఆ రాహాబు కుటుంబము మరణము నుండి రక్షింపబడ్డారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అనే పశువు ఆ యొక్క పస్కా గొర్రెపిల్లమైన యేసు ప్రభు వారు కలువసిరిలో మరణించటం వలన సర్వమానవాళి పాపలు రక్తం కార్చటం వలన ప్రియ ప్రభు వారు మరణించి తిరిగి పునరుద్ధరణ అవ్వటం వలన ఆ ప్రియ ప్రభు వారి యొక్క బలియాగము ద్వారా సర్వమానవాళి రెండవ మరణం నుండి రక్షింపబడుతున్నారు. ఆ రెండవ మరణం ఏముందంటే అగ్నిగుండము. ప్రియులారా, అగ్నిగుండం నుంచి రక్షింపబడుతున్నారు. కాబట్టి ఇంకా ఏమైనా ప్రభుని ఎరగని వారు ఉంటే ఆనాడు రాహాబు ఇశ్రాయేలు ప్రజల మాట, ఆ యొక్క నిజదేవుని యొక్క బిడ్డల మాట ఆమె విన్నది, గ్రహించింది, ఆమె విధేయత చూపింది.
ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఆమె కుటుంబం రక్షింపబడింది. ఆమె ఆ రోజు రాజు మాటలు వింటే రాజు పోయాడు, ఏమో కూడా నశించేది. రాజు సైనికులు అందరూ నశించారు, కానీ ఏమో నశించకుండా రక్షించబడిందంటే ఆనాడు దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని బిడ్డల మాటలు వారిని చేర్చుకొని వారిని దాచిపెట్టి వారికి సహాయం చేసి దేవుని ఆజ్ఞను పాటించింది. కాబట్టి మనము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి రెండవ మరణమైనటువంటి అగ్నిగుండం నుంచి రక్షింపబడాలని, పరలోక రాజ్యానికి చేరాలని ప్రభునందు ఆనాడు రాహాబును వేసి ఇచ్చిన విశ్వాసము, ఆ మాత్ర విశ్వాసం మనం కూడా ఉంచాలని, ఉంచాలా లేదా? ఉంచాలి. ఆ యొక్క విషయంలో మనము తప్పిపోకూడదని ప్రభునందు మనం విశ్వాసం ఉంచి, రాహాబు విశ్వాస వీరుల జాబితాల పేరు ఉందా లేదా? హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలో బ్యాచ్ అంతా ఎవరు? విశ్వాస వీరులు. అందుకే వాళ్ళ ముందు విశ్వాసం ఉంటుంది. విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. యేసు ప్రభువారి యొక్క వంశావళిలో పేరు చేర్చబడింది. ఆ విధముగా రాహాబు అనే వేస్ట్ లైఫ్ కాస్త బెస్ట్ లైఫ్గా, ఆమె రక్షణ లేని జీవితం కాస్త రక్షించబడిన జీవితంగా, అన్యురాలు కాస్త ధన్యురాలుగా, ఆమె అపవిత్రమైన జీవితం ఉన్న వ్యక్తి ఆమె పరిశుద్ధపరచబడి పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు చేర్చబడినట్లుగా. ఆ కారణం ఏమిటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన ఆమె రక్షింపబడింది, ఆమె కుటుంబం రక్షించబడింది. అదేవిధంగా ఆమె యొక్క దేవుని యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ యొక్క మధ్యాహ్న కాలం సమయంలో ప్రభువా నాకు నీ యందు విశ్వాసములు స్థిరపరచు, బలపరచు అని ప్రభువును మనం వేడుకోవాలి. ఆ విధంగా ప్రభునందు విశ్వాసం కలిగి జీవిస్తూ ప్రభువుకు నమ్మకంగా జీవించి ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ సమయంలో సహోదరులు సునీల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంతవరకు శ్రేష్టమైన అమూల్యమైన సంగతులు మన ప్రియులు ప్రభాకరణ ద్వారా దేవుడు మనకు అందించారు. అందును బట్టి ప్రభుకి స్తోత్రాలు, సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రాహాబు దేవుని కార్యాలు వినడం ద్వారా విశ్వసించింది. దేవుని పిల్లలను చేర్చుకొనుట ద్వారా దేవుని కార్యంలో పాలు పంపులు పొందింది. దేవుని పిల్లలు చెప్పినట్లుగా ఆ ఇంటికి, ఆ కిటికీకి తొగరుదారు కట్టడం ద్వారా విధేయత చూపించింది. వారి తల్లిదండ్రుల కొరకు విజ్ఞాపన చేసింది. ఆమె ప్రభు యొక్క వంశావళిలో విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మనం కూడా విశ్వసించడం ద్వారా ప్రభు యొక్క బిడ్డలుగా చేయబడతాం, ఆయన వంశావళిలో చేర్చబడతాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో విధేయతతో విజ్ఞాపన లేక వేడుకునేటువంటి స్థితి ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించుకునే వారిగా మనం ఉండాలి అని రాహాబు మనకు నేర్పుతున్న పాఠం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనుడు అయిన దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుని నిలిపి అమూల్యమైన అతి శ్రేష్టమైన మాటలు మాకు అందించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో విన్న వాక్యం ద్వారా మా హృదయాలను మేము కూడా అలాగే విశ్వాసంతో, విధేయతతో, విజ్ఞాపనలతో ప్రభువా మీ రాజ్యానికి అనేకులను చేర్చేవారిగా, మీ వంశావళిలో చేర్చబడిన వారిగా సాగిపోయే అనుభవం నడిపించమని ఇంతవరకు ప్రభు మీరు చేసిన సహాయానికై స్తోత్రములు చెల్లిస్తారు. మా ప్రియబిడ్డలందరినీ ప్రభువా మరొక తరుణం కలుసుకునేంత వరకు మీ కృపాక్షేమములు అందించమని మా ప్రాణప్రియుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.